17వ అధ్యాయంలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏలియా ఏలియా, చిత్తం ప్రభువా. నువ్వు లేచి సీదోను పట్టణ సంబంధమైన సారెపత అనే ఊరికి వెళ్ళు. అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి సెలవిచ్చి ఉన్నాను. అలాగే ప్రభువా. దేవుడు నన్ను సారెపతు అనే ఊరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడే వెళ్తాను. దేవుడు చెప్పిన విధవరాలు ఈమె అనుకుంటా. అమ్మా, పిలిచారా అయ్యా? అమ్మా, నాకు త్రాగుటకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అలాగేనయ్యా. అమ్మా, పిలిచారా అయ్యా? మంచినీళ్ళతో పాటు నాకు ఒక చిన్న అప్పం కూడా చేసుకొని తీసుకురా అమ్మా. అయ్యా, నీ దేవుడైన యెహోవా జీవం తోడు. తొట్టిలో కొంచెం పిండియు బుడిలో కొంచెం నూనెయో నా యొద్ద ఉందయ్యా. అంతేకాని చిన్న అప్పం కూడా లేదు. మేము చనిపోకముందు నేను నా బిడ్డ చిన్న అప్పం చేసుకోవడానికి పుల్లల రొట్టెకి ఇక్కడికి వచ్చానయ్యా. అమ్మా, భయపడమాక. నేను చెప్పినట్టు చేయము. మొదట నాకు ఒక చిన్న అప్పము తీసుకురమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును చేసుకొనుము. యెహోవా భూమి మీద వర్షం కురిపించినంత వరకు నీ తొట్టిలో ఉన్న పిండియు నీ బుడ్డిలో ఉన్న నూనెయు తక్కువ కాదు అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అలాగేనయ్యా. ఇదిగోండి అయ్యా. అలాగే అమ్మా. అమ్మా, మన తొట్టిలో పిండి అయిపోలేదమ్మా. మన బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు. అవును, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కరువు కాలంలో మనల్ని పోషించుటకు ఆ దేవుడైన యెహోవానే ఆ దైవజనుడిని పంపి ఉన్నాడు. అవునమ్మా. దేవుని వాక్యం ఇలా చెప్పుచున్నది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును.